ఈరోజు కార్తె అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. వాటి వల్ల ఉపయోగం ఏమిటి, ఎన్ని కార్తెలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ రోజు నుండి మృగశిర కార్తె ప్రారంభం. ఈ సందర్భంగా 2024 సంవత్సరం నెలల వారీగా వచ్చే తెలుగు కార్తె, ప్రస్తుత కార్తె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏది మృగశిర కార్తె ప్రారంభం. పూర్వం రైతులు ప్రకృతిలో జరిగే మార్పులను ఆధారంగా చేసుకుని పంటలు అన్నీ సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మన తెలుగు రైతులు తమ అనుభవాల్ని బట్టి వ్యవసాయ పంచాంగాలను తయారు చేశారు. రైతులు నక్షత్రాలను కార్తె అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం అంటే ఆ కార్తెతో పేరు పెట్టారు. ఒక సంవత్సరానికి 27 నక్షత్రాలకు 27 కార్తెలు వచ్చాయి. అయితే అశ్వినితో మొదలుపెట్టి రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాలలో సూర్యుడి ప్రవేశ ఆధారంగా కార్తెలను నిర్ణయించడం జరుగుతూ వస్తోంది. ఉదాహరణకు సూర్యుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించినప్పటి నుండి పుష్యమి కార్తె మొదలవుతుంది. రైతులు తమ అనుభవాల ద్వారా సంపాదించిన విజ్ఞానాన్ని తెలుగు కార్తెలుగా తరువాతి తరాలకు సులువుగా అర్థమయ్యేలాగా పెట్టారు. ఆయా కార్తెలను బట్టి పంటలకు ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలిసేలా తెలుగు కార్తెల రూపంలో తెలియజేశారు. 2 వారాల వ్యవధిలో ఉండే కార్తె కాలం ఋతువుల మధ్య మార్పుతో ముడిపడి ఉంటుంది. వాతావరణ మార్పులు, ముఖ్యంగా వర్షపాతం, మరి వ్యవసాయ కార్యకలాపాలపై వర్ష ప్రభావాన్ని అంచనా వేయటంలో కార్తె కీలక పాత్ర పోషిస్తుంది. కార్తె 2024 యొక్క వర్షాధార నక్షత్రాలు వ్యవసాయ కార్యకలాపాలు సకాలంలో పూర్తి చేసుకుని పంటలు బాగా పండడాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పంటల ఎదుగుదలకు మరియు అభివృద్ధికి తగిన సకాలంలో వర్షాలు అవసరం. కార్తె కాలంలో ఈ నక్షత్రాల ఉనికి అనుకూల వాతావరణ పరిస్థితులను నిర్ధారిస్తుంది. మంచి పంట పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరి కరువు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వర్షాలు కురిసే నక్షత్రాల పరిజ్ఞానంతో రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. విత్తడం, నీటి పారుదల, మరి పంట కోత ఈ నక్షత్రాలకు సంబంధించి అంచనా వేయబడిన వర్షపాత నమూనాలకు అనుగుణంగా సమయానుకూలంగా నిర్ణయించబడ్డాయి. ఇది రైతులు తమ దిగుబడిని పెంచుకోవటానికి, చేయటానికి, మరి భూమి యొక్క సారవంతతను కాపాడుకోవడానికి వీలు కల్పిస్తుంది. నేలను బట్టి కూడా పంటలు వేయాలి. అప్పుడే రైతులకు అధిక లాభాలు వస్తాయి. ఏ కార్తెలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే రైతులకు అధిక దిగుబడులు వస్తాయో తెలిస్తే నిజంగా రైతే రాజు అవుతారు. అందుచేత ఏ కార్తె ఏ తేదీ మొదలవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్తె పేరు, తేదీ, సమయం చెప్తున్నారు. ఉత్తరాషాఢ కార్తె 11/1/24 2:13 AM. శ్రవణ కార్తె 24/1/22 AM. అంటే ప్రారంభాలు చెప్తున్నారు ఈ సంవత్సరం మొదటి నుంచి. ధనిష్ట కార్తె 6/2 ఉదయం 5:35. శతభిషం కార్తె 22/24 9:21 AM. పూర్వభద్ర కార్తె 4:3 నుంచి ప్రారంభం 3:10 PM సాయంత్రం. ఉత్తరాభాద్ర కార్తె 17/3/24 10:30 రాత్రి.
రేవతి కార్తె 31 3 24 12:07 రాత్రి పిఎం 12:07 పిఎం. అశ్వని కార్తె 11:04 24 11:09 పిఎం. భరణి కార్తె 27/4 24 3:28 పిఎం. కృత్తిక కార్తె 11/5 24 10:23 ఏఎం. రోహిణి కార్తె 25/5 24 7:53 ఏఎం. మృగశిర కార్తె ఇది 8/6/24 7:22 ఉదయం ప్రారంభమైంది. ఆరుద్ర కార్తె 22/6/24 8:24 ఏఎం. పునర్వసు కార్తె 6/7/24 10:08 ఏఎం. పుష్యమి కార్తె 27/24 11:38 ఏఎం. ఆశ్లేష కార్తె 3/8/24 12:03 పిఎం. మఖ కార్తె 17/8/24 10:42 ఏఎం. పుబ్బ కార్తె 31/8/24 7:07 ఏఎం. ఉత్తర కార్తె 13/9/24 1:08 ఏఎం. హస్త కార్తె 27/9/24 4:04 పిఎం. చిత్త కార్తె 10/10/24 4:23 ఏఎం. స్వాతి కార్తె 24/10/24 1:56 ఏఎం. విశాఖ కార్తె 6/11/24 9 పిఎం. అనురాధ కార్తె 19/11 24 1:56 ఏఎం. జ్యేష్ఠ కార్తె 2/12/24 5:03 ఏఎం. మూల కార్తె 16/12/24 7:53 ఏఎం. పూర్వాషాఢ కార్తె 29/12/24 3 ఏఎం. ఇలా మళ్ళీ అదే చక్రం తిరుగుతుంది. ఆ విధంగా కార్తెలు మనకి అసలు ఉండేది ఏంటంటే మృగశిర కార్తె పొలం పనులు ప్రారంభించడానికి మొదలు అని మంచిదని అంటారు. విత్తనాలు అవి వేస్తారు, పొలం పనులు ప్రారంభిస్తారు. తర్వాత రోహిణి కార్తె ఒకటి అందరికీ అజలోకి వస్తుంది. రోళ్ళు బద్దలవుతాయి ఎండలకి అంటారు. అందుకని ఆ 2 కార్తెలే ఎక్కువగా మనకి అజలో ఉంటాయి. తతిమ్మ అవన్నీ అజలో ఉండవు. ఈ కార్తె అంటే ఏమిటి, అవి ఎన్ని రోజులు ఉంటుంది, ఒక్కొక్క కార్తె మరి ఎప్పుడు ఎలా వస్తాయి, ఈ కార్తెలు అనేవి ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు, మరి దానివల్ల ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. చక్కగా రైతులే ఈ వాతావరణాన్ని బట్టి ఈ కార్తెల్ని నిర్ణయించి దానిని బట్టి వ్యవసాయం చేసి పంటలు పండించి చక్కగా హాయిగా ఉంటున్నారు అనే విషయాన్ని మనకి దీని ద్వారా తెలియజేశారు. శుభం. స్వస్తి.